బ్యాక్ టు న్యూస్. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాకినాడలోని హాల్కన్ టైమ్స్ ముత్తవారి క్లబ్లో హల్చల్ చేశారు. అయితే క్లబ్లో జనసేన నాయకులు వర్మపై దాడికి యత్నించారని వదంతులు వ్యాపించాయి. దాంతో విషయం తెలుసుకున్న సిఐ ఆకుల మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే వర్మపై ఎవరూ దాడి చేయలేదని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులన్నీ అవాస్తవాలని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని కోరారు. ఇక్కడ రామ్ గోపాల్ వర్మ గారి మీద దాడి జరిగినట్టు న్యూస్ కరెక్టేనా అనే ఒక చిన్న సోషల్ మీడియాలో రావడం జరిగింది వార్త. దాని మీద సహచర మిత్రులందరూ ప్రెస్ మీడియా అంతా కూడా ఇక్కడికి వచ్చారు. నేను కూడా ఫిజికల్గా లోకల్ ఇన్స్పెక్టర్గా వచ్చి చూసాం. ఆయన ఇదే హోటల్లో హాల్కన్ క్లబ్స్ కాకినాడ హోటల్లో ఉన్నారు. ఆయన పైన ఎటువంటి దాడి కూడా జరగలేదు. అది సోషల్ మీడియాలో పొరపాటున ఎవరో ఫేక్ న్యూస్ ఫార్వర్డ్ చేశారు. బట్ ఎక్కడ ఎటువంటి దాని లేదు. ఆయన చాలా సేఫ్గా ఉన్నారు. నేను ఫిజికల్గా కూడా రూమ్కి వెళ్ళి లోపలికి వెళ్ళి ఆయనతో కూడా మాట్లాడొచ్చాము. ఆయన ఒక టూర్ ప్రోగ్రాంలో పర్సనల్ పని మీద ఇక్కడికి వచ్చారు. ఆయన కూడా ఇక్కడ ఉన్నారు. ఎటువంటి దాడి జరగడం అనేది అవాస్తవం, ఎక్కడ కూడా జరగలేదు. చాలా సేఫ్గా ప్రోగ్రామ్ కూడా ఏంటి అనేది కూడా ఆయన చెప్తారు. తరలిస్తారన్నారు ఇక్కడ వర్మ గారిని. అటువంటి తరలించే